నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని డాక్టర్ రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాను. డాండ్రఫ్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. డాండ్రఫ్తో జుట్టు ఊడడంతో పాటు అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. దీని గురించి మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రేవంత్. డాక్టర్ గారు నమస్తే అండి. డాండ్రఫ్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. జనరల్‌గా డాండ్రఫ్ రావడానికి ఎలాంటి కారణాలుంటాయి? డాండ్రఫ్ అన్నది మన బాడీలో ఒక 13-14 ఇయర్స్ అప్పుడు హార్మోన్ చేంజెస్ జరుగుతాయి. సో, ఆ హార్మోన్ చేంజెస్ వల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైతది. స్కాల్ప్‌లో, తలలో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్, మెలసీజియా అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యి డాండ్రఫ్ అనేది వస్తది. అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా డాండ్రఫ్ రావచ్చా? వేరే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల? యెస్. ఇప్పుడు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఏదైనా మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి, అండ్ ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సోరియాసిస్, డాండ్రఫ్ చూడ్డానికి ఒకే మాదిరిగా కనిపిస్తాయంటారు. అంటే ఈ రెండింటిని గుర్తుపట్టడం ఎలా? కీన్‌గా అబ్జర్వ్ చేయాలి. సోరియాసిస్ అండ్ డాండ్రఫ్ స్కాల్ప్‌లో చాలా సిమిలర్‌గా ఉంటాయి. కొన్ని వెరీ టిపికల్ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేయగలిగితే అది మనకి తెలుస్తుంది. అండ్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ స్ డాండ్రఫ్ అని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్ సోరియాసిస్. సో, మనకి ఈ 2 కండిషన్స్‌కి ట్రీట్మెంట్ అన్నది కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. సో, అందుకే ప్రాపర్ టైమ్‌లో డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. కొందరు కోంబ్ చేస్తుంటే అంటే తెల్ల తెల్లగా రాలుతూ ఉంటుంది. దాన్ని మనం డాండ్రఫ్ కిందకి తీసుకోవాలా? సోరియాసిసా? అదే ఎట్లా కనుక్కునేది అని? అది మనము టైప్ ఆఫ్ స్కేల్స్‌ని బట్టి ఉంటుంది. తర్వాత ఎంత ఏరియా ఇన్వాల్వ్డ్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత స్కాల్ప్ దాటుతుందా? లేకపోతే స్కాల్ప్‌లోనే ఉందా? ఇవన్నీ కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. అంటే నార్మల్ వాళ్ళకి అంటే జనరల్‌గా చూస్తే తెలీదు. అది డాక్టర్స్‌కి మాత్రమే తెలుస్తుంది. అది అండ్ ట్రైకోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి చూడాలి అది. అంటే అది డాండ్రఫా? సోరియాసిస్? డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ కూడా ఉంటుందా? యాజ్ సచ్ డాండ్రఫ్ వల్ల జనరల్‌గా అయితే హెయిర్ లాస్ ఉండదు. కానీ డాండ్రఫ్ వల్ల కొందరికి బాగా ఇరిటేషన్ అవుతుంది. తర్వాత ఇన్‌ఫ్లమేషన్ అవుతుంది. సో, అలా తర్వాత వాళ్ళు రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు డాండ్రఫ్‌ని ట్రీట్ చేయడానికి. దీనివల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ యాజ్ సచ్ డాండ్రఫ్ ఉంటే హెయిర్ లాస్ అవుతుంది అన్న రూల్ ఏం లేదు. ఎందుకంటే డాండ్రఫ్ అనేది ఇట్స్ ఎ కామన్ కండిషన్. అదొక డిసీజ్ లాగా ట్రీట్ చేయం మేము. అది అందరికీ ఉంటుంది. అదొక ఏజ్ రిలేటెడ్ చేంజ్ అది. ప్రతి ఒక్కరికి ఒక పర్టిక్యులర్ ఏజ్‌లో డాండ్రఫ్ అండ్ పింపుల్స్ కామన్‌గా ఉంటాయి. బట్ అదొక లిమిట్ క్రాస్ అయ్యి దానివల్ల వాళ్ళకేదన్నా లైక్ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ లాగా అయ్యి, ఇన్ఫెక్షన్ లాగా అవుతే అప్పుడు దాన్ని ట్రీట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు హెయిర్ లాస్ ఉండే ఛాన్స్ ఉంటది. డాండ్రఫ్ ఉన్నప్పుడు హెయిర్ లాస్ ఉండే ఛాన్స్. స్కిన్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తుందా డాండ్రఫ్ వల్ల? డాండ్రఫ్ అన్నది సెబోరిక్ ఏరియాస్‌ని ఇన్వాల్వ్ అవుతుంది. సో, సెబోరిక్ ఏరియాస్ అంటే అది నాట్ ఓన్లీ తలలో కాకుండా ఈ నోస్ సైడ్ ఏరియాస్‌లో, మౌత్ ఏరియాస్‌లో, చెస్ట్ ఏరియా, బ్యాక్ ఏరియా ఇదంతా సెబోరిక్ ఏరియాస్ అంటాం. సో, ఈ ఏరియాస్ అన్నీ గూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎంత సివియర్ డాండ్రఫ్ అన్నదో దాన్ని బట్టి మనకి ఏరియాస్ అన్నవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోంబ్స్ కానీ, టవల్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ యూజ్ చేయడం వల్ల పిల్లోస్ కానీ వేరే వాళ్ళకి కూడా డాండ్రఫ్ వస్తుందా? ఇది అంటువ్యాధిలాగా ఏమన్నా చూడాలా దీన్ని మనం? డాండ్రఫ్ అనేది అంటువ్యాధి కాదండి. ఇది అంటే నార్మల్‌గా చాలా మందికి ఇదొకటి ఉంటది. యెస్. వాళ్ళ కోంబ్స్ యూజ్ చేయాలన్నా ఏదన్నా భయపడుతూ ఉంటారు. సీ డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కరెక్టే. కానీ ఈ ఫంగస్ అన్నది ప్రతి ఒక్కరి స్కాల్ప్‌లో ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌మిట్ అవ్వదు. కానీ ఇలాంటి ఫంగస్ చాలా ఉంటాయి. లైక్ దాంట్లో డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. సో, కొన్ని ఫంగస్ ఒకరి నుంచి ఒకరికి ఎళ్ళొచ్చు. కానీ అది కామన్‌గా పిల్లలలో జరుగుతుందది. సో, అందుకే పిల్లలకి మాత్రం అది జాగ్రత్త ఖచ్చితంగా చెప్తాం. లైక్ మీరు యూజ్ చేసే కోంబ్స్ కానీ, లైక్ టవల్స్ కానీ సెపరేట్‌గా ఉంచాలి అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళలో వేరే కండిషన్ వస్తది. దాన్ని మనం టీనియా క్యాపిటిస్ అంటాం. జనరల్‌గా అంటే హెయిర్‌కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీలాంటి సీనియర్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ దగ్గరికి రావాలి ఖచ్చితంగా. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. డాండ్రఫ్‌ని కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్ ఇలాంటి వాటిని కూడా. చాలా కాలం వరకు డాండ్రఫ్‌తో బాధపడేవాళ్ళు, లైక్ వాళ్ళు యూజ్ చేసే హోమ్ రెమెడీస్‌కి గానీ, షాంపూస్‌కి గానీ వాళ్ళకి రెస్పాన్స్ రాకపోతే, అప్పుడు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్‌ని కలవాలి. ఎందుకంటే అది సింపుల్ డాండ్రఫ్ కాకపోవచ్చు. అది సెబోరిక్ డెర్మటైటిస్ అవ్వచ్చు, లేకపోతే సోరియాసిస్ ప్రాబ్లమ్ గూడా అవ్వచ్చు.
ఇంకొకటి స్కారింగ్ అలోపేషియా అనే కండిషన్ ఉంటుంది. సో దీంట్లో ఏమైతదంటే హెయిర్ రూట్స్ చాలా ఎఫెక్ట్ అవుతది. సో దీనివల్ల పర్మనెంట్‌గా హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఎప్పుడన్నా హెయిర్ లాస్ ఒకవేళ బట్టతలలాగా వచ్చినా గానీ దాన్ని ఎర్లీ స్టేజెస్‌లో ట్రీట్ చేస్తేనే మనం ఎంత హెయిర్ ఉన్నాయో వాటిని కాపాడొచ్చు. లేట్ స్టేజెస్‌లో హెయిర్ అంతా థిన్ అయిపోయినంక, మొత్తం పల్చగా అయిపోయినంక అప్పుడు మనం మెడిసిన్స్ అంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేయవు. అంటే జుట్టు అంటే రోజు ఎంతో కొంత ఊడడం అయితే జనరల్‌గా అందరికీ జరుగుతుంది. అంటే ఏ మోతాదులో జుట్టు రాలితే మీ దగ్గరికి రావాలి? జనరల్‌గా మేము కాలిక్యులేట్ చేసే ప్రకారం అయితే ఒక డైలీ 50-100 హెయిర్ పడిపోవడం అనేది కామన్ జరుగుతుంది. ఎందుకంటే 50-100 పడిపోయి 50-100 మళ్ళీ రీగ్రోత్ అవుతది. సో దానికి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 100-200 ఉండి కన్సిస్టెంట్‌గా చాలా డేస్ గనుక ఇలా ప్రాబ్లమ్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఈ డాండ్రఫ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా అసలు? మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? డాక్టర్ డాండ్రఫ్ రేవంత్ హెయిర్ అండ్ యెస్. స్కిన్‌కి. డాండ్రఫ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఏమి ఉండదు. ఎందుకంటే మన నార్మల్ హార్మోన్స్ అవి. హార్మోన్స్‌ని మనం ఆపలేము. కానీ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. 80-90% వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ డాండ్రఫ్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేయొచ్చు. డాండ్రఫ్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ని, కొందరికి డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఒకవేళ సోరియాసిస్ ఉంటే దాన్ని ప్రాపర్‌గా ట్రీట్ చేయొచ్చు. కానీ పర్మనెంట్ అంటే ఒకవేళ ఒక మెడిసిన్ ఇచ్చి ఇంకా మళ్ళీ డాండ్రఫ్ రాదు అని చెప్పడానికైతే ఉండదు. అంటే క్రమేణీ తగ్గించుకోవచ్చు దాన్ని. అంతేనా? డెఫినెట్‌గా తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. 80-90% కంట్రోల్ చేసుకోవచ్చు. మీ స్పెషాలిటీ ఏంటి? హెయిర్ ప్రాబ్లమ్స్‌కి అండ్ డాండ్రఫ్‌కి దీనికి సంబంధించి. ఫస్ట్ యాస్ ఎ డాక్టర్ ఐ బిలీవ్ ఆ ప్రాబ్లమ్‌ని మనం డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. Hmm. సో ఆ డయాగ్నోస్ చేసే కెపాసిటీ ఉండాలి. లైక్ మనం డయాగ్నోస్ చేయాలి అంటే యూ షుడ్ బి గుడ్ అట్ లైక్ ట్రైకోస్కోపీ అంటాం. ట్రైకోస్కోపీ తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్స్‌లో కూడా స్పెషలైజ్ అయి ఉండాలి. సో అలా చేసినప్పుడు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ అనేది మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది మనం పేషెంట్‌ని కస్టమైజ్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్స్‌లో కూడా లైక్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ షాంపూస్, టాబ్లెట్స్, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే పీఆర్‌పీస్, జీఎఫ్సీస్ ఇలా ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ప్రాబ్లమ్‌ని డయాగ్నోస్ చేసినప్పుడే మనం దానికి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే డాండ్రఫ్‌కి కూడా ఒక సొల్యూషన్ ఉంది. 80-90% వరకు దాన్ని తగ్గించవచ్చు. డెఫినెట్‌గా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌ని కూడా తగ్గించవచ్చు. డెఫినెట్‌గా. హెయిర్ లాస్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ట్రీట్మెంట్ వల్ల? యెస్. సో హెయిర్ లాస్‌లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ హెయిర్ లాస్‌కి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అవి హార్మోనల్ రీజన్సే అవ్వచ్చు, కొంచెం ఐరన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, తర్వాత లేదన్నా ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. సో వాటిని ఐడెంటిఫై చేసి ప్రాపర్ న్యూట్రిషన్ కరెక్షన్ చేసి తర్వాత ఏదన్నా వాళ్ళకి స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఉంటే లైక్ ఇప్పుడు సోరియాసిస్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా అలాంటి ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేస్తూ అండ్ హెయిర్ లాస్ ఎంతవరకు అయింది, అంటే ఎంత సివియారిటీలో హెయిర్ లాస్ అయింది అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్‌ని కస్టమైజ్ చేస్తాం. సో ట్రీట్మెంట్స్‌లో ఇంతకుముందు చెప్పినట్టు రైట్ ఫ్రమ్ మెడిసిన్స్ టు షాంపూస్ అండ్ పీఆర్‌పీ, జీఎఫ్సీస్ తర్వాత స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్. సో ఇవి అన్నీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో దీంతోనేంటంటే మన ఉన్న హెయిర్ చాలా రోజుల వరకు దాన్ని మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఏవైతే థిన్ హెయిర్ అవుతుందో వాటిని థిక్‌నెస్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో అండ్ ఎలాంటి డాండ్రఫ్ ప్రాబ్లమ్ కానీ, హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ కానీ అస్సలు బాధపడనవసరం అవసరం లేదు. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది, సొల్యూషన్ ఉంది అంటున్నారు. యెస్. అంతేనా? డెఫినెట్‌గా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు గనుక డాక్టర్ రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.